श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पता शृण्वन्नोतिभिस्सीदसाधनं శ్రీమన్మహాగణాధిపతయే నమః. మేషరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు మూలస్థానంలో ఉండడం వల్ల ప్రతి పనిలో అధికంగా కష్టపడాల్సి వస్తుంది. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి. తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పనులు ఇష్టం లేకున్నా కూడా చేయాల్సి వస్తుంది. ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఇక శని సంవత్సరాంతంలో 12వ స్థానంలో అశుభుడై ఉండడం వల్ల అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చకండి. కలహాలు, గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు కూడా చేయవలసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రాహు సంవత్సరాంతంలో 11వ స్థానంలో శుభుడై ఉండడం వల్ల కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో కలిసి వినోదాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. చేపట్టిన అతి ముఖ్యమైన కార్యాలు కూడా పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే కేతు సంవత్సరాంతంలో 5వ స్థానంలో సాధారణంగా ఉండటం వల్ల పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈ మేషరాశి వారు గురువు, శని, రాహు, కేతు గ్రహాలకు జపం, దానాలు చేసుకోవడం కూడా చాలా మంచిది. ఈశ్వరుడికి శివాభిషేకం చేయించుకోవడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం కల్పిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేసుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.